మొన్న చెప్పిన నెంబర్ అంటే మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి అనువుగా ఉంది. ఇప్పుడు చేస్తున్న ఫోన్కి అలాంటి ప్రత్యేక అర్హతలు ఏమీ లేవే. ఏదో ఒక ప్రత్యేకత అంటూ లేని నెంబర్ ఏదీ ఉండదు, ప్రయత్నించి చూడండి అని ప్రోత్సహించాడు. ఒక్క నిమిషం ఆగండి అంటూ ఆమె అవతలి వైపు ఆలోచిస్తున్నట్టు మౌనంగా ఉండిపోయింది. రేవంత్ ఊపిరి బిగపట్టాడు. దొరికింది. ఏమిటి? టెన్షన్ నిండిన స్వరంతో అడిగాడు. ఇప్పుడు నేను చేస్తున్న నెంబర్ చాలా విచిత్రమైనది రేవంత్. 5 నిమిషాల మీరు కనుక్కోగలరనే ఆశిస్తున్నాను. చెప్పండి. ఈ నెంబర్ 5 అంకెల మొట్టమొదటి ప్రైమ్ నెంబర్ సంఖ్యాశాస్త్రంలో అని ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది. రేవంత్ కూడా పెట్టేశాడు. వెంటనే ఎక్స్చేంజ్ నుంచి వివరాలు వస్తాయనుకున్నాడు, కానీ రాలేదు. అతడు కాగితము కలము తీసుకున్నాడు. ప్రైమ్ నెంబర్స్ అంటే దేనితోనూ భాగింపబడని సంఖ్యలు. ఉదాహరణకి 2 అంకెల ప్రైమ్ నెంబర్లు 11, 13, 17, 19. ఇలాంటి 5 అంకెలది ఆమె టెలిఫోన్ నెంబరు. అతడు లెక్క పెట్టడం ప్రారంభించాడు. సంఖ్యాశాస్త్రంలో మొట్టమొదటి 5 అంకెల సంఖ్య 10,000. ఇది 10 చేత భాగింపబడుతుంది కాబట్టి టెలిఫోన్ నెంబర్ అది కాదు. తరువాతది 10,001. ఇది 73 చేత భాగింపబడుతుంది. అతడు లెక్కలు ఫాస్ట్గా చేస్తున్నాడు. టైం వేగంగా ముందుకు కదిలిపోతుంది. అతడికి ఒకందుకు ఆశ్చర్యంగా ఉంది. ఆ అమ్మాయి తన ఫోన్ నెంబర్ ప్రత్యేకతని అంత తొందరగా ఎలా పట్టుకోగలిగిందా అని. ఈ అమ్మాయి లెక్కల పరిజ్ఞానం శకుంతలాదేవితో సమానంగా ఉండి ఉండాలి. తరువాత అంకె 10,003. ఇది 7తో భాగింపబడుతుంది. 10,004, 10,005, 10,006 వరుసగా 2, 3, 2లతో భాగింపబడతాయి. తరువాతి సంఖ్య 10,007. టెలిఫోన్ డిపార్ట్మెంట్ను తిట్టుకుంటూ టైం అయిపోతూ ఉందని కంగారుతో అతడు లెక్క పెట్టాడు. అదే నెంబర్ అని తెలుసుకొని ఆనందంతో యురేకా అని అరవపోతూ ఉంటే టెలిఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తి హలో అన్నాడు. టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం సార్. మీకు ఇప్పుడు వచ్చిన కాల్ 10,007 నుంచి హోటల్ హరిప్రియ. ఇంకో అరగంట అయ్యాక చెప్పలేకపోయారా అని కోపంగా ఫోన్ పెట్టేసి ఒక్క ఉదుటిన కుర్చీలో నుంచి లేచాడు. ఇక 2 నిమిషాలే టైం ఉంది. అతడు వేగంగా మెట్లు దిగి కారు వద్దకి పరిగెత్తాడు. హోటల్ హరిప్రియ పక్క స్ట్రీట్లోనే ఉంది. చేరుకునేసరికి 3 నిమిషాలు పట్టింది. అతడు రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఒక అమ్మాయి మీ హోటల్ నుంచి ఫోన్ చేసింది, ఆమె ఎక్కడుంది అని అడిగాడు. మీరెవరు? సిఐడి, పోలీస్, క్రైమ్ బ్రాంచ్, సిబిఐ అని నోటికొచ్చిన పేర్లు చెప్పాడు. దాంతో రిసెప్షనిస్ట్ బెదిరి మేము అమ్మాయిలకి రూమ్లు ఫోన్లు ఇవ్వమండి అన్నాడు. అప్పుడు ఈ నెంబర్ నుంచి మాకు ఫోన్ వచ్చింది అని గద్దించాడు. రిసెప్షనిస్ట్ నసుగుతూ ఒక 314లో మాత్రం ఒక అమ్మాయి దిగిందండి, గంట అయింది అన్నాడు. రేవంత్ మరి ఆగలేదు. లిఫ్ట్ కోసం కూడా చూడకుండా 3వ అంతస్తుకి పరిగెత్తాడు. రూమ్ నంబర్ 314 చీకటిగా ఉంది. తలుపు తోసుకొని లోపలికి ప్రవేశించాడు. ఒక్కసారిగా వెలుతురు నుంచి చీకట్లోకి ప్రవేశించడం వల్ల కళ్ళు కనపడడం లేదు. తడుముకొని స్విచ్ వేశాడు. అంతే. కెవ్వున రాబోయిన కేక గొంతులోనే ఆగిపోయింది. పిడికెళ్ళు బిగుసుకున్నాయి. అతి కష్టం మీద తనని తను కంట్రోల్ చేసుకుంటూ వెనుతిరిగాడు. అప్పుడే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఆ గదిలోకి ప్రవేశిస్తున్నాడు. గది మధ్యలో 16 ఏళ్ల అమ్మాయి శవంలా వేలాడుతుంది. గంట తర్వాత రేవంత్ పోలీస్ స్టేషన్లో మొహం దాచుకొని నిస్సహాయంగా కూర్చొని ఉన్నాడు. చాలాసేపు టఫ్ ఇంటరాగేషన్ జరిగింది. అతడుకున్న పలుకుబడి, ఇంటర్నేషనల్ ఫేము దేనికి పనికి రాలేదు. ఆ అమ్మాయి ఎవరో తీరిగ్గా హోటల్లో రూమ్ తీసుకొని ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి మరీ చచ్చిపోయింది. మీరు ఆ రూమ్కి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది రేవంత్? ఇన్స్పెక్టర్ అడిగారు. పొరపాటున. అయితే ఏ రూమ్కి వెళ్ళపోయి పొరపాటున ఆ రూమ్కి వెళ్లారు? ఆ ప్రశ్నకి రేవంత్ వద్ద సమాధానం లేదు. రిసెప్షనిస్ట్కి మీరు సిఐడి అని ఎందుకు చెప్పారు? అది నేరం కాదా? రేవంత్ మాట్లాడలేదు. అతడికి సుందర్రామూర్తి పాట జ్ఞాపకం వచ్చింది. ఎరక్కపోయి వచ్చాను అని పాడుకోవడమే తరువాయి. ఇప్పటిక ఇన్వెస్టిగేషన్ ఇంకా ముందుకు సాగుతుంది. తను టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఇచ్చిన కంప్లైంట్ వివరాలు బయటపడతాయి. ఎవరో తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని వ్రాసిచ్చిన కంప్లైంట్ బయటపడుతుంది. ఈ మధ్య ఆడ బ్లాక్మెయిలర్లు కూడా బయలుదేరుతున్నారని తను అన్నమాట ఈ ఇంజనీరు పోలీసులకి చెప్తాడు. తనకి ఆ రోజు 10,007 నుంచి ఫోన్ కాల్ వచ్చిందన్న విషయం తనకి చెప్పమని స్విచ్ రూమ్ అసిస్టెంట్లు వాంగ్మూలం ఇస్తారు. వెంటనే తను హోటల్ హరిప్రియకి బయలుదేరి ఆ రూమ్లో ఉన్న బ్లాక్మెయిలర్ అమ్మాయిని హత్య చేసి గోవిందో గోవింద అనుకున్నాడు. ఇక తన పరువు ప్రతిష్టాన్ని వెంకటరమణ గోవింద, వాటి సంగతి దేవుడెరుగు. ఉద్యోగం, జైలు జీవితం, తిరుక్షవరం. మిస్టర్ రేవంత్, మీరు కూడా మా ప్రశ్నలకి దేనికి సరిగ్గా జవాబు చెప్పడం లేదు. మీరు చదువుకున్నవారు. మీ మీద 3rd డిగ్రీ ఉపయోగించడం నాకు ఇష్టం లేదు. రేవంత్ ఉలిక్కిపడ్డాడు. తనని నేరం ఒప్పుకోమని ఇన్స్పెక్టర్ ఇండైరెక్ట్గా చెబుతున్నాడు. అతడికి దుఃఖం రాలేదు. తన మూర్ఖత్వం మీద తనకే జాలి వేసింది. ఎవరో అమ్మాయి ఫోన్ చేస్తే ఆమెకి వెన్నెల్లో ఆడపిల్ల అని పేరు పెట్టుకున్నాడు. ఆ అమ్మాయిని వెతకడానికి పెద్ద హీరోలా బయలుదేరాడు.
దీనికి వెనుక ఒక ముఠా ఉన్నదని, తన చుట్టూ జాగ్రత్తగా వల బిగించడానికే ఈ నాటకం ఆడారని తెలుసుకోలేకపోయాడు. వాళ్ళకి కావలసిన హత్య వాళ్ళు చేసేసి తనని అందులో ఇరికించారు. అమ్మాయి సంబరంలో తన ట్రాప్లో ఇరుక్కుపోయాడు. ఈడియట్లా. మరో అరగంట సేపు ఇంటరోగేషన్ జరిగింది. ఇది వాదోపవాదంగా మారింది. ఇన్స్పెక్టర్ కోపంతో, ఓకే మిస్టర్ రేవంత్, మెజిస్ట్రేట్ ముందు మిమ్మల్ని హాజరుపరుస్తాం, ఆ తర్వాత మిగతాది చూసుకుందాం అన్నాడు. మీరు రావడానికి 2 నిమిషాల ముందే నేను హోటల్ గదిలోకి వెళ్ళాను. ఆ విషయం రిసెప్షనిస్ట్ చెప్పాడు. ఈ 2 నిమిషాల్లోనూ నేను చంపటము, వేలాడగట్టడము జరిగిందంటారా? ఆవేశంగా అడిగాడు రేవంత్. ఇన్స్పెక్టర్ తాపీగా, ఆ లాజిక్ అంతా కోర్టులో చెప్పుకుందరు గాని అని పోలీస్ వైపు తిరిగి, ఇతడిని లాకప్లో పెట్టు అన్నాడు. ఆ మాట వినగానే రేవంత్ చువ్వలా కుర్చీలో నుంచి లేచి, ఇది అన్యాయం అని అరిచాడు. సాక్షిగా తీసుకొచ్చి నా లాయర్ని కలుసుకునే అవకాశం ఇవ్వకుండా ఇక్కడిక్కడ నా మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం అన్యాయం. ఇన్స్పెక్టర్ కోపంగా, మిస్టర్ రేవంత్, ఏ పని ఎప్పుడు చేయాలో మాకు తెలుసు అని గద్దించాడు. అతడిని లాగి కొడదామన్నంత కోపం వచ్చింది. మళ్ళీ అదో నేరం అవుతుందని ఊరుకున్నాడు. నిస్సహాయతతోనూ రోషంతోనూ అతడి కళ్ళ వెంట నీళ్లు రావడమే తరువాయి. నవ్వులాటకి చూస్తూ ఉండగానే ఎలా ఇందులో ఇరుక్కుపోయాడు? ముందు అరెస్ట్, తర్వాత బెయిల్, తర్వాత జడ్జిమెంట్, జైల్లో జీవితం. పదండి అన్నాడు పోలీసు దగ్గరకొచ్చి. రేవంత్ అతడి వైపు అయోమయంగా చూశాడు. ఇన్స్పెక్టర్ టేబుల్కి 10 అడుగుల దూరంలో ఊచల అవతల నుంచి ఒక జేబులు కొట్టే ఖైదీ చోద్యం చూస్తున్నట్టు నవ్వుతున్నాడు. రేవంత్ లేవకపోవడంతో పోలీసు భుజం పట్టుకున్నాడు. ఓ 500 వాళ్ళ మొహాన పడేయండి సాబ్, వాళ్ళు వ్యాన్లో ఇంటికి మర్యాదిచ్చి పంపిస్తారు అన్నాడు ఖైదీ. లాఠీవాడి మొహం మీద తగిలింది. ఇన్స్పెక్టర్ నవ్వుతున్నాడు. గత్యంతరం లేనట్లు రేవంత్ లేచాడు. అతడికి ఇదంతా కలో నిజమో అర్థం కావడం లేదు. నిద్రలో నడిచినట్టు లోకప్ వైపు నడిచాడు. నడుస్తూ ఉండగా ఫోన్ మోగింది. ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యంగా ఫోన్ ఎత్తి, హలో, 2 టౌన్ అన్నాడు. కాని క్షణంలో అతడి కంఠంలో అకస్మాత్తుగా మార్పు వచ్చింది. చప్పున లేచి నిలబడి అటెన్షన్లోకి వచ్చి, ఎస్ సార్ అన్నాడు కంపిస్తున్న గొంతుతో. అతడిలో వచ్చిన మార్పుని రేవంత్ ఆశ్చర్యంగా గమనిస్తున్నాడు. ఇన్స్పెక్టర్ నుదుటి మీద చెమటని మాటిమాటికి తుడుచుకుంటున్నాడు. ఫోన్ పట్టుకున్న చెయ్యి కంపిస్తుంది. ఎస్ సార్, అవును సార్ అని తప్ప ఇంకేమీ అనటం లేదు. అతడి ధోరణి చూస్తుంటే అవతల నుంచి ఫోన్ చేస్తున్నది ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి తక్కువ హోదాలో ఉన్న వ్యక్తి కాదు అనిపిస్తుంది. లేదు సార్, ఆత్మహత్య నోట్ పెట్టే చనిపోయింది. అవును సార్, నాకు ఫోన్ చేసింది, జీవితం మీద విరక్తి చెందిందట, ఇప్పుడే వచ్చాడు సార్, రిసెప్షనిస్ట్ చెప్పాడు. వదిలేస్తున్నా సార్, ఫైల్ మూసేస్తున్నాను. ఫోన్ టక్కున పెట్టేసి తన వైపే చూస్తున్న రేవంత్ దగ్గరికి సాధారణంగా వెళ్ళి తోడ్కొని వచ్చాడు ఇన్స్పెక్టర్. రండి, కూర్చోండి మిస్టర్ రేవంత్, వీఆర్ వెరీ సారీ. అసలు ఆత్మహత్య అది. అనుమానాస్పద పరిస్థితిలో మీరు కనబడ్డారు కాబట్టి మిమ్మల్ని ఇంటరోగేట్ చేయవలసి వచ్చింది. జరిగిందంతా మర్చిపోండి. 204 ఒక కాఫీ తీసుకురా అయ్యగారికి. రేవంత్కి ఆశ్చర్యంగా ఉంది. తన నిరపరాధిత్వం, తన సిన్సియర్ కన్ఫెషన్, దొరికిన రుజువులు, సాక్ష్యాలు, వీటన్నిటికన్నా ఒక ఫోన్ కాల్ ఎక్కువ ఫలితాన్ని చూపించడం. అంతలో బయట కారు వచ్చి ఆగిన శబ్దం. రేవంత్తో పాటు ఇన్స్పెక్టర్ బయట వరకు వీడ్కోలు ఇవ్వడానికి వచ్చాడు. బయట ఎండలో టొయోటో మిలమిలా మెరుస్తుంది. ఆ డ్రైవర్ నమ్రతగా డోర్ తెరిచి పట్టుకున్నాడు. రేవంత్ కూర్చున్నాక ఇన్స్పెక్టర్ తలుపు వేశాడు. కారు కదులుతుంటే రేవంత్ అడిగాడు, ఎవరు మీకు ఫోన్ చేసింది? డిఐజీ సార్. కారు కదిలింది. ఎయిర్ కండిషన్డ్ కారు అవడంతో చల్లగాలి రివ్వున కొడుతుంది. సీటు వెనక్కి వాలి నిస్త్రాణగా కళ్ళు మూసుకున్నాడు. అతడి వంట్లో సత్తుసంతా ఈ సంఘటన లాగేసినట్టుంది. డ్రైవర్ని కూడా ఏమీ ప్రశ్నలు వెయ్యాలనిపించలేదు. అతడి ఆఫీసు ముందు కారాపి డ్రైవర్ దిగి వెనక తలుపు తీసి పట్టుకున్నాడు. రేవంత్ దిగగానే అతడి చేతిలో ఒక కవరు పెట్టి, అమ్మగారు ఇమ్మన్నారు సార్ అని వెళ్ళిపోయాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది రేవంత్కి. తను కనీసం ఆ కారు ఎవరిది అనైనా అడగలేదని. ఇప్పటికే అది దూరంగా మలుపు తిరుగుతూ ఉంది. చేతిలో కవరు చింపి గులాబీ రంగు కాగితం బయటికి తీశాడు. ముత్యాల సరాల్లా, నీలాకాశం చంద్రుడి కిరణానికి లేత ఎరుపైతే ఆ తెర మీద అమర్చిన నక్షత్రాల్లా అందమైన అక్షరాలు. సరదాగా అనుకున్నది ఇలా మలుపు తిరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. నన్ను క్షమించండి. క్షమిస్తారు కదూ? కళ్ళ నిండా నీళ్లతో, మీ వెన్నెల్లో ఆడపిల్ల. అతడు స్థానువులా నిలబడిపోయాడు. అతడికి ఇప్పుడు పోలీస్ స్టేషను, ఆ అనుభవాలు జ్ఞాపకం లేవు. తను చేసిన తప్పు అర్థమైంది. కనీసం కారు ఎవరిది అనైనా అడగలేదు. డ్రైవర్ని అడిగితే ఆ అమ్మాయి సంగతి అంతా చెప్పేసి ఉండేవాడు. తనని తిట్టుకుంటూ ఛాంబర్లోకి వచ్చేసరికి ఫోన్ మోగింది. అమ్మయ్య, వచ్చేసరి కదూ,
నేనెంత కంగారు పడ్డానో. తేలిగ్గా ఊపిరి పీలుస్తూ అన్నది. మీరా అన్నాడు రేవంత్. నేను. డ్రైవర్ వచ్చి చెప్పే వరకు నా మనసులో లేదు. అసలు మీరు ఆ రూమ్కి ఎందుకు వెళ్లారు రేవంత్? 314 రూమ్లో అమ్మాయి ఉందని రిసెప్షనిస్ట్ చెప్పాడు. ఈ ఊళ్ళోనే ఉంటూ కేవలం మీకు ఫోన్ చేయడం కోసం రూమ్ ఎందుకు తీసుకుంటాను రేవంత్? అందులోనూ మీరు మీ ఫోన్ని అబ్జర్వేషన్లో పెట్టాక. రేవంత్ ఉలిక్కిపడి, అయితే మీకంతా తెలుసా అని అడిగాడు. తెలుసు. అయినా మీరు చెప్పినట్లే 5 నిమిషాల పాటు నేను అక్కడే ఉన్నాను. ఒక్క విషయం మాత్రం నిజం రేవంత్, నేను మీతో దాగుడు మూతలు ఆడడం లేదు. ఇది మాత్రం నమ్మండి. మీకు ఫెయిర్ ఛాన్స్ ఇస్తూనే వచ్చాను. మీరు హడావిడిగా రిసెప్షనిస్ట్ దగ్గరికి వచ్చి సిఐడి, పోలీస్, క్రైమ్ బ్రాంచ్, సిబిఐ అని గంభీరంగా నటిస్తూ ఉంటే నవ్వుకోలేక చచ్చాను. మీరు ఎటూ చూడకుండా 3వ అంతస్తులోకి వెళ్ళిపోయారు. కొంచెం తల తిప్పి చూసుంటే లాంచ్ సోఫాలో నేను కనపడి ఉండేదాన్ని నవ్వుతూ అంది. అంతలో ఆమె కంఠం మారిపోయింది. మీరు మళ్ళీ పప్పులో కాలు వేశారని నాలో నేను నవ్వుకుంటూ లేవబోతుంటే ఇన్స్పెక్టర్ రావడం కనపడింది. హోటల్లో క్షణాల మీద కలవరం మొదలైంది. రిసెప్షనిస్ట్ మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు. దాంతో నాలో కంగారు బయలుదేరింది. ఈ లోపల వ్యాన్లో ఇన్స్పెక్టర్ మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడంతో పరిస్థితి విషమించింది. నాకు ఏం చేయాలో తోచలేదు. ఇక ఏడుపు ఒక్కటే తరువాయి. పరిగెత్తికెళ్ళి నాన్నగారితో అంతా చెప్పేశాను. ఆయన డిఐజీకి ఫోన్ చేశారు. వింటున్న రేవంత్ ఉలిక్కిపడ్డాడు. మీ నాన్నగారికి అంతా తెలుసా అన్నాడు తడారిన గొంతుతో. తెలుసు. ఇద్దరి మధ్య చాలాసేపు నిశ్శబ్దం. దాన్ని చీలుస్తూ ఆమె అన్నది. రేవంత్, నీకో విషయం చెప్పాలి. ముందు చెప్పకూడదని అనుకున్నాను, కానీ ఇప్పుడు చెప్పేస్తాను రేవంత్. నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేసుకొని మొన్ననే వచ్చాను. నాన్నగారికి ఒక్కతే కూతుర్ని. చాలా పలుకుబడి డబ్బు ఉన్న తండ్రి ఆయన. అరిస్టోక్రాటిక్గా తన కూతురు ఫారెన్లో సెటిల్ అవ్వాలని, అల్లుడు కూడా పెద్ద అంతస్తులో ఉండాలని ఆశ. కానీ నా ఆశ వేరు. గోదావరి ఇసుక తెన్నెల మీద పడుకొని కృష్ణశాస్త్రి పాట పాడుకుంటూ ప్రకృతిని ఆస్వాదించాలనేదే నా అభిరుచి. ఒక అందమైన తెలివైన భర్తకి గృహిణిగా మన దేశంలో, మన తెలుగు గడ్డ మీద కన్నుమూయాలని నా కోరిక. ఇద్దరికీ ఘర్షణ జరిగింది. చివరికి నేనే గెలిచాను. అయితే నాన్నగారు ఓ మాట అన్నారు. అమ్మాయి, నాకు తెలిసిన వాళ్ళందరూ బిజినెస్ మ్యాగ్నెట్స్. వాళ్ళ అబ్బాయిలు కూడా అలాంటి వాళ్ళే. తెలివితేటలు, అందం వరకు అయితే పర్లేదు, కానీ నువ్వు వాటితో పాటు అమాయకత్వము, భావకవిత్వం కూడా కలిసి ఉండాలి అంటున్నావు. నా ఉద్దేశంలో అలాంటి అబ్బాయిలెవరూ ఈ భూమి మీద దొరకరనే అనుకుంటున్నాను అని. అంతేకాదు, అలాంటి అబ్బాయిని ఎవరినైనా చూసి తనకి చూపిస్తే ఆ అబ్బాయినే బహుమతిగా ఇస్తాను అన్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే నా పెళ్లి కొడుకుని నేనే వెతుక్కోవాలన్నమాట. నేను అది ఛాలెంజ్గానే తీసుకున్నాను. కానీ నాకు తొందరలోనే తెలిసిపోయింది. నాకు నాన్నగారు చెప్పింది అక్షరాల కరెక్ట్ అని. అందము, తెలివితేటలు, అమాయకత్వము, భావుకత్వం ఈ 4 కాదు కదా, కనీసం ఈ 4 3 అబ్బాయిలు ఎవ్వరూ నాకు దొరకలేదు. నేను ఓడిపోతున్నాను అనుకుంటున్న సమయంలో ఒక పార్టీలో మిమ్మల్ని చూడడం తటస్థించింది. ఎవరితోనూ కలవకుండా దూరంగా ఒంటరిగా నిలబడ్డ మిమ్మల్ని చూసి ఎవరి అందమైన ముద్దపప్పు అనుకున్నాను. వింటున్న రేవంత్ మొహం ఉక్రోషంతో ఎర్రపడింది. ఆమె చెప్పుకుపోతూ ఉంది. కోపం తెచ్చుకోకండి. మిమ్మల్ని చూడగానే నేను అనుకున్న మొదటి మాట అది. కానీ అంతలో ఎవరో చెప్పారు, మీరు పెనిన్సులా ప్రొడక్ట్స్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అని. నేను కొంచెం ఆశ్చర్యపోతూ ఉండగానే ఇంకెవరో మీ చదరంగం ప్రావీణ్యత గురించి చెప్పారు. ఇక నాకు తెలిసిపోయింది, నా సమఉజ్జి దొరికాడని, భాగస్వామి అవ్వొచ్చని. రేవంత్ ఉలిక్కిపడ్డాడు. ఏంటి మీరంటున్నది అన్నాడు. నాన్నగారికి చెప్పాను రేవంత్. ఆయనకి నేను ఇష్టపడిన ఎవరైనా పర్లేదు, అందులో మీరు ఆయనకి మరీ నచ్చారు. దిస్ ఇస్ ఈడియాటిక్. నేనేమన్నా బజార్లో దొరికే వస్తువునా మీరు మీ నాన్నగారు ఇష్టపడి కొనుక్కోవడానికి? అసలు నేను మిమ్మల్ని చూసి ఇష్టపడాలి, అది కావాల్సింది. మీకు ఉక్రోషం ఎక్కువ అనుకుంటానే అంటూ నవ్వింది. మరీ ఆంధ్రదేశపు అబ్బాయిలా మాట్లాడుతున్నారు. ఇక్కడ పెళ్లి చూపుల్లో అందరూ అబ్బాయినే అడుగుతున్నారట, అమ్మాయి నచ్చిందా అని. అమ్మాయి ఒప్పుకోలు ముఖ స్థితి కోసమే. అంతలో ఆమె కంఠం మారిపోయింది. నేను మీ హక్కుల్ని కాదనడం లేదు రేవంత్ బాబు, కానీ ముందు మిమ్మల్ని చూసింది నేను, చూసి ఇష్టపడ్డాను, అందుకే ప్రపోజ్ చేస్తున్నాను. ఇందులో తప్పేమన్నా ఉందా? అతడు వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. అవుననడానికి అహం అడ్డొస్తుంది, కానీ దాన్ని తొందరలోనే జయించి తప్పులేదు అన్నాడు. కానీ నేను మిమ్మల్ని చూడకుండా ఏం చెప్పగలను? అఫ్ కోర్స్ నాకు తండ్రి లేడు. నా తల్లితో చెప్తే కాదనదు, సంతోషిస్తుంది కూడా. కానీ ఇంకేం చెప్పాలో తెలియలేదు. ఆమె అందుకొని, మీ ఉద్దేశం అర్థమైంది. పెళ్లి చూపులు లేకపోయినా కనీసం కలుసుకోవటమైనా జరగకపోతే ఎలా? అంతేగా?
అన్నది. రేవంత్ మాట్లాడలేదు. అతడి మౌనాన్ని అంగీకారంగా తీసుకొని ఆమె కొనసాగించింది. ఈ పెళ్లి చూపుల్ని చూస్తే నవ్వొస్తుంది నాకు. ఫుల్ సూట్లో బిగుసుకుపోయి కూర్చున్న పెళ్లి కొడుకు, సిగ్గుతో భూమిలోకి తల పాతేసుకున్న పెళ్లి కూతురు కలిసి తామిద్దరూ జీవితమంతా కలిసి ఉండాలన్న నిర్ణయాన్ని 3 నిమిషాల్లో తీసుకుంటారు. ఎంత నిరర్ధకమైన తతంగం ఇది! అంటే విదేశాలలాగా డేటింగ్ ఉండాలా? అమ్మో, అది మరీ దారుణం. మన వాతావరణంలో తొందరగా శృతి మించే ప్రమాదం ఉంది. పెళ్లికి ముందు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి, కానీ వాళ్ళు కలుసుకోకూడదు. భలే విచిత్రమైన స్థితి ఇది. ఎలా సాధ్యమవుతుంది అని అడిగాడు రేవంత్. వాదనలో సరిగ్గా నేను అనుకున్న చోటుకే వచ్చారు మీరు రేవంత్. ఎందుకు సాధ్యం కాదు? ఫోన్ ద్వారా సాధ్యమవుతుందిగా, తాపీగా అన్నది. లేకపోతే ఉత్తరాల ద్వారా అవుతుంది. అచేతనుడయ్యాడు రేవంత్. ఈ లాజిక్ అతడిని కట్టిపడేసింది. ఏం మాట్లాడాలో తెలియలేదు. తనని వాదనలో పెట్టి ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్ళింది. ఈమె క్వాలిఫికేషన్ తను ముందు అనుకున్నట్టే లెక్కలు తెలుగు అయ్యుండదు, లాజిక్ అయ్యుంటుంది. లేకపోతే తప్పకుండా పాలిటిక్స్ అయ్యుంటుంది. ఏమిటి ఆలోచిస్తున్నారు రేవంత్? రేవంత్ ఆలోచనల నుంచి తేరుకొని ఏం లేదు అన్నాడు.